నేను చేస్తుంది మీ ఇంటి బిడ్డ సంతోషం కోసమే పెద్దమ్మ గారు. ఇప్పుడు నేను చేస్తుంది మీకు తప్పుగా కనిపించినా నిజం తెలిసినప్పుడు మీరే నన్ను అర్థం చేసుకుంటారు. పెదబాబు, ఇక ఉపేక్షించేదే లేదు. ఇప్పుడే ఎస్ఐ గారికి ఫోన్ చేసి మాట్లాడు. బండి ఎలా దొరకదో చూస్తాను. ఒక విధంగా సత్యవల్లి నీ బండి వాళ్ళకిచ్చి మనకి సాయమే చేసింది. వాళ్ళ ఆచూకి సత్యవల్లి చెప్పకపోయినా మన బండి చెప్తుంది. అవునానమ్మా, బండికి నావిగేషన్ చిప్ ఉంది. ట్రేస్ అవుట్ చేస్తే ఎక్కడున్నా వాళ్ళు దొరికిపోతారు. అమ్మయ్యా, మరి ఇంకేరా, పోలీసులకు ఫోన్ చెయ్యి. పెరియబాబు, ఫోన్ చేయకండి. మీరిప్పుడు ఫోన్ చేశారంటే నేను మీ గురించి పోలీసులకు చెప్పేస్తాను. వదలండి పెరియబాబు. రోజులన్నీ నీవే ఉండవల్లి. ఇక నీకు ఫోన్ అందుబాటులో ఉండనివ్వను, నిన్ను బయటికి రానివ్వను. రా. ఎస్ఐ గారు బిజీగా ఉన్నారా? మీతో మా ఫ్యామిలీ పర్సనల్ విషయం గురించి మాట్లాడాలి. మా చెల్లెల గురించి. జరిగింది ఇదే ఎస్ఐ గారు, కొంచెం పర్సనల్గా తీసుకోండి. బండికి నావిగేషన్ చిప్ పెట్టాం. మీకు దానికి సంబంధించిన పిన్ నెంబర్ పంపిస్తాను. అఫీషియల్గా కాకుండా మా ఇంటి గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని. థ్యాంక్స్ ఎస్ఐ గారు, అర్థం చేసుకున్నారు. కొంచెం తొందరగా పట్టుకుంటే బాగుంటుంది సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. దొరికిపోతారు నానమ్మ. పెద్దబాబు, ఎందుకైనా మంచిది లోపలున్న దాన్ని గమనిస్తూ ఉండు. మళ్ళీ దీన్ని చెడగొట్టడానికి ఏదో ఒక ఎత్తుగడ వేస్తుంది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, ఇగో మీరా కాదు సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,